ఎవరు కావాలి? సార్ మీరే సార్. మాతో ఏం పని? ఎక్కడి నుంచి వెళ్ళో? వెళ్ళను సార్. మర్యాదగా వెళ్తావా లేదా? సార్ 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 ఎందుకు సార్ కొడుతున్నారు? మరి ఏంట్రా తీస్తున్నావు? అందులో గన్నుందా? నన్ను కాల్చాలని చూస్తున్నావా? పోలీస్ ఇన్ఫార్మర్వా? ఆ శివగామి మనిషివా? ఎవరు సార్ చెప్పరా? చెప్పు సార్. ఎవరు పంపించారు? సార్ ఆంటోనీ సార్. యాంటోనియా మీకోసం ఫుడ్ పంపించాడు సార్. రేయ్, బుద్ధుందా నీకు? వచ్చిన వాడివి, ముందు ఎవరు పంపించారో చెప్పాలి కదా. అనవసరంగా దెబ్బలు తిన్నావు కదా. పోంతి. రేయ్ యాంటోనీ. బాస్, నేను పంపించిన మనిషి వచ్చాడా? వస్తున్నాడని ఒక్క మాట ఫోన్ చేసి చెప్పొచ్చుగా. భయపడ్డారా బాస్? ఏయ్, భయం అనే పదం నా డిక్షనరీలోనూ లేదు. అనవసరంగా వాడు నా చేతిలో చచ్చేవాడు. సారీ బాస్. ఫుడ్ తినండి బాస్. సరే చూడు, మేమిక్కడ ఉన్న విషయం కానీ మమ్మల్ని నువ్వు కలిసిన విషయం కానీ ఎవ్వరికీ తెలియకూడదు. సరే బాస్. నీ వల్ల ఏదైనా తేడా జరిగిందని తెలిస్తే చంపి పాతరేస్తాను. అర్థమైందా? సరే వెళ్ళు. యాంటోనీకి ఎప్పుడు ఏం చెయ్యాలో తెలీదు. రావణ్ బాయ్, వాడేదో నీ మీద ప్రేమతో ఇంటి నుంచి ఫుడ్ పంపిస్తే వాణ్ణెందుకు బాయ్ తిట్టటం? రండి. ఇంట్లో ఉన్నందుకు థ్యాంక్స్. నువ్వు ఇంట్లో ఉండమన్నందుకు థ్యాంక్స్. నా మాటకి నువ్విచ్చిన విలువకి థ్యాంక్స్. నువ్వు నా మీద చూపించిన ప్రేమకి థ్యాంక్స్. నేను ఈ ఇంట్లో ఉన్నందుకు లక్కీగా ఫీల్ అవుతున్నాను. నువ్వు ఈ ఇంటికి వచ్చినందుకు నేను లక్కీగా ఫీల్ అవుతున్నాను. నువ్వు చాలా బాగా మాట్లాడతావు. సారీ, నువ్వు అనేశాను. అలా అంటేనే దగ్గరగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. అలా చూడకు, నాకు సిగ్గుగా ఉంది. అలాగే చూస్తూ ఉండు, ఆ సిగ్గు పోగొడతాను. ఊరుకో. ఊరుకోవద్దు. నేను ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. నిన్ను ఈ ఇంట్లో నుంచి పంపించకుండా ఇక్కడే ఉంచడానికి ఏం చెయ్యాలా అని నేను ఆలోచిస్తున్నాను. శివగామి నీ భార్య కదా. నేను నిన్న మొన్న నీకు పరిచయమైన దాన్ని కదా. నీకు నేనిష్టమా, శివగామి ఇష్టమా? శివగామి నీకు ఎప్పటినుంచో ఫ్రెండు. నేను నీకు నిన్న మొన్న పరిచయమైన వాణ్ణి. నీకు నేనిష్టమా, శివగామి ఇష్టమా? నువ్వే ఇష్టం. అలాగైతే నాకు నువ్వే ఇష్టం. అయ్యగారు, తలనొప్పి అన్నారు కదా, టాబ్లెట్ తీసుకొచ్చాను. వద్దు లక్ష్మమ్మ, నిన్నంతా టాబ్లెట్లు వేసుకొని నోరంతా చేదుగా అనిపిస్తుంది. కావాలంటే నిహారిక మసాజ్ చేస్తుంది, తలనొప్పి తగ్గిపోతుందిలే. టాబ్లెట్ వద్దు, ఏమొద్దు. సరే అయ్యగారు. ఇంత వయసు వచ్చినా కొంచెం కూడా బుద్ధి లేదు అర్జున్. ఇద్దరు రూమ్లో ఉన్నప్పుడు తలుపు కొట్టి రావాలన్నా కామన్ సెన్స్ కూడా లేదు.
ముసల్దానికి ఇష్టం వచ్చినప్పుడు వస్తుంది, ఇష్టం వచ్చినప్పుడు వెళ్తుంది. ముందు శివగామికి బుద్ధి లేదు. అమ్మ, అక్క, చెల్లి అంటూ పని వాళ్ళని వెనకేసుకొస్తుంది. వాళ్ళు ఇంకేం చేస్తారు? వాళ్ళు అంతే అనుకుంటారు. వాళ్ళదే ఇల్లు అనుకున్నట్టు తిరుగుతారు. వాళ్ళకి బుద్ధి లేదు. ఇవన్నీ ఎక్కువ రోజులు ఉండవులే. ఛీ, ఏం మనుషులో ఏమో, ఇంత వయసొచ్చినా కొంచెం కూడా బుద్ధి రాలేదు. పరా ఇంట్లో ఉన్నామన్న జ్ఞానం కూడా లేదు. స్నేహితురాలికే ద్రోహం చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఎలా బాగుపడతారో ఏంటో. ఛీ! ఏమైందవ్వా? ఎవరిని తిడుతున్నావు? ఆ నిహారికనే తిడుతున్నాను. నిహారికనా? ఏం చేసింది? ఆ అది ఏమీ లేదులే. నువ్వు చిన్నపిల్లవి, నీకు అర్థం కాదు. చెప్పవ్వా, నిహారిక ఆంటీ వల్ల ఏమైనా సమస్య వచ్చిందా? ఏం లేదులే. ఏం లేకుండా అవ్వెందుకు అంత కోపంగా ఉంటుంది? ఏదో జరిగింది. ఎవరిని అడిగితే తెలుస్తుంది? భైరవిని పిలుస్తాను. భైరవి, 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 భైరవి. భవానీ, ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నావా? అవునక్క, నాకెందుకు చాలా కన్ఫ్యూజన్గా ఉంది. ఎందుకు? ఏమైంది భవానీ? మన ఇంటికి అమ్మ ఫ్రెండు నిహారిక వచ్చింది కదా, ఆమె వల్ల ఇంట్లో ఏమైనా సమస్య వస్తుందని అనుమానంగా ఉంది. నాకు తెలిసి లక్ష్మమ్మ అవ్వకి నిహారిక ఆంటీ మీద డౌట్ ఉన్నట్టుంది. నీకెందుకు అలా అనిపించింది? ఎందుకంటే ఆమె వచ్చిన తర్వాత నాన్న ప్రవర్తనలో కూడా ఏదో మార్పు కనిపించింది. విచిత్రంగా ప్రవర్తిస్తున్నట్టు అనిపిస్తుంది. ఏదో సమస్యలు వచ్చేటట్టు అనిపిస్తున్నాయి. లేకపోతే లక్ష్మమ్మవ్వ నిహారిక ఆంటీ మీద అంత కోపడదు. కానీ ఆమె మంచిదా చెడ్డదా అని తెలియడం లేదు. ఆమె మంచిదో కాదో నువ్వు తెలుసుకుని చెప్తావా? అంతే కదా, కొంచెం టైం ఇవ్వు. నేను ఆమె గురించి పూర్తి వివరాలు తెలుసుకుని చెప్తాను. ఆమె అమ్మకి ఎలా ఫ్రెండు? అమ్మ లండన్లో చదువుకున్నప్పుడు నిహారిక ఆంటీ అమ్మతో కలిసి చదువుకుందంట. అవునా? సరే, నేను వెళ్ళి చూసుకుని వస్తానుండు.